వెల్కమ్ టు ఎన్ఆర్కే నరేట్స్. దేవుని పరిశుద్ధమైన ప్రశస్తమైన నామానికి స్తుతులు స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. క్రైస్ట్ వర్షిప్ సెంటర్ బైబిల్ వండర్స్ డాక్టర్ జాన్ వెస్లీ గారు డాక్టర్ పి సతీష్ కుమార్ గారికి కౌంటర్ ఇచ్చారు. తెర సంఘాల విషయంలో, స్క్రీన్ చర్చెస్ విషయంలో డాక్టర్ జాన్ వెస్లీ గారు సతీష్ కుమార్ గారు అనుసరిస్తున్న విధానాలను తప్పుపట్టారు, కౌంటర్ ఇచ్చారు, వ్యతిరేకించారు. ఇది విరుద్ధమని ఘంటాపదంగా ప్రకటించారు. ఇటీవల కాలంలో రాజమండ్రిలో ప్రపంచ తెలుగు మహాసభలను జాన్ వెస్లీ గారు ఏర్పాటు చేశారు. వరల్డ్ తెలుగు కాన్ఫరెన్స్. అవి 3 రోజుల పాటు జరిగాయి. అందులో జాన్ వెస్లీ వారి ఫౌండేషను, వారి చర్చి సౌత్ ఇండియాలో చాలా ప్లేస్లో వారు క్రైస్ట్ వర్షిప్ సెంటర్ని ఏర్పాటు చేశారు. హైదరాబాద్, కరీంనగర్, నెల్లూరు ఇటువంటి ప్రాంతాల్లో, బెంగళూరు, చెన్నై ఇటువంటి ప్రాంతాల్లో ఏర్పాటు చేశారు. అయితే అక్కడ ఏర్పాటు చేసినప్పుడు, దుబాయ్ ఇట్లాంటి ప్రాంతాల్లో కూడా ఏర్పాటు చేశారు అనుకుంటా. ఏర్పాటు చేసినప్పుడు అక్కడ స్థానికంగా ఒక కాపర్ని ఏర్పాటు చేసి వీరు అప్పుడప్పుడు ఆ సంఘాన్ని విజిట్ చేస్తూ వాళ్ళని బలపరుస్తూ వస్తున్నారు. అయితే ఆయా ప్రాంతాల్లోని సేవకులను పిలిపించి ఈ తెలుగు మహాసభల్లో వాళ్ళని పరిచయం చేశారు. మేము ఎక్కడెక్కడైతే సభలను ఏర్పాటు చేస్తున్నామో, ఎక్కడెక్కడైతే మేము సంఘాలను ఏర్పాటు చేశామో ఆ సంఘ కాపర్లు వీరని వారిని పిలువనంపి వారిని పరిచయం చేశారు. చాలా మంచి విషయం. ఎందుకు మంచి విషయం అంటున్నట్టే, చాలామంది కార్పొరేట్ సేవకులు, ముఖ్యంగా సతీష్ కుమార్ గారు కానీ, పీజే స్టీఫెన్ ఫాల్ గారు కానీ, ఇంకా కొంతమంది కానీ, వారు ఒకచోటే ఉండి మిగతా ప్రాంతాల్లో, మిగతా సిటీస్లో కానీ, మిగతా నగరాల్లో, డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో, చాలా పేరొందిన సిటీస్లలో వాళ్ళు ఒక ఫంక్షన్ హాల్ కానీ, ఒక హాల్ కానీ, ఒక కమ్యూనిటీ హాల్ని రెంట్కి తీసుకొని అక్కడ పెద్ద స్క్రీన్ ఏర్పాటు చేసి అక్కడ సంఘాన్ని నడుపుతున్నారు. ఇది బైబిల్ గ్రంథానికి కానీ, కొత్త నిబంధన సంఘ నియమావళికి కానీ విరుద్ధం. ఇది జరగకూడదు, కానీ అలా జరుగుతుంది. అయితే జాన్ వెస్లీ గారు ఏం చేశారంటే, మేము అలా చేయట్లేదు, మేము అలాంటి అనుసరించట్లేదు, మేము కాపర్లే అనుసరిస్తున్నాం, కొంతమంది చేస్తున్నారు, అది వాక్య విరుద్ధము అన్నట్టుగా చెప్పారు. అసలు జాన్ వెస్లీ గారు ఏం చెప్పారో ఒకసారి వీడియోలు చూడండి. వీడియో చూస్తే ఖచ్చితంగా మీకు అర్థమవుతుంది. వాస్తవానికి క్రైస్ట్ వర్షిప్ సెంటర్ తెర సంఘాలు పెట్టాలనుకుంటే ఇప్పటికో 2000 సంఘాలు పెట్టుండేవాళ్ళం. కానీ దేవుడు మాకు ఆ నడిపింపునివ్వలేదు. ప్రతి చోట కూడా ఒక సేవకుడిని నియమించి దేవుని వాక్యాన్ని అక్కడ ప్రకటింపు చేయాలని వాక్య క్రమంలో ప్రతి చోట కూడా సేవకులను పెట్టి సంఘస్థాపన చేస్తున్నాం. ఎక్కడ కూడా స్క్రీన్ పెట్టి రాజమండ్రి నుంచి ఆ స్క్రీన్ లో బోధించే ఆ పరిస్థితి లేదు. అలా ఉండుంటో 2000 సంఘాలు ఈ పాటికి చాలా ఈజీగా స్థాపించాలి. ఎందుకంటే నా దగ్గర ఉన్న టెక్నికల్ టీమ్, యంగ్ పీపుల్ యొక్క పవర్ చాలా గొప్పది. వాళ్ళందరిని ఉపయోగించుకుంటే చాలా సంఘాలు స్థాపించేవాళ్ళం. కానీ దేవుడిచ్చిన నడిపింపుని బట్టి ప్రతి చోట దైవజనులు నియమించాలి అన్న వాక్య క్రమాన్ని కట్టుబడి ప్రతి చోట సేవకులు నియమిస్తున్నాము. మరొకసారి వీరందరికీ గట్టిగా చప్పట్లు కొట్టి మనం చూశారు కదా. అక్కడ ప్రపంచ తెలుగు మహాసభల్లో జాన్ వెస్లీ గారు మాట్లాడుతున్న మాట, అది వీడియో. తెర సంఘాలకు మేము వ్యతిరేకం. ఒకవేళ తెర సంఘాలను ఏర్పాటు చేయగలిగితే ఇప్పటికి దాదాపు 2000కు పైగా తెర సంఘాలను ఏర్పాటు చేయటం జరిగి ఉండేది. మా దగ్గర ఉన్న టెక్నికల్ టీమ్ చాలా గొప్పది, చాలా అడ్వాన్స్డ్గా ఉంటుంది. మేము ఏర్పాటు చేయగలిగిన కెపాసిటీ కూడా మా దగ్గర ఉంది. కానీ అది మాకు విరుద్ధం, బైబిల్ గ్రంథానికి విరుద్ధమని మేము చెయ్యటం లేదు అని చెప్పారు. ఇది సతీష్ కుమార్కి చెంప పెట్టండి. సతీష్ కుమార్ ఈ మధ్య కాలంలో కూడా కాకినాడలో, విజయవాడలో, కరీంనగర్లో, మళ్ళీ హైదరాబాదు మియాపూర్లో ఉంటుంది, తర్వాత సికింద్రాబాద్లో కూడా ఏర్పాటు చేశారు. ఈ తెర సంఘాలు అనేవి అపోస్తుల బోధకు కానీ, సంఘ నియమావళికి కానీ, క్రొత్త నిబంధన పద్ధతులకు కానీ, క్రీస్తు సంఘానికి కానీ విరుద్ధం. బైబిల్ అనుమతించలేదు. స్థానిక కాపరులు ఉండాలి, దానికి ఫిజికల్గా కాపరి ఉండాలి, భౌతికమైన కాపరి అక్కడ ఉండాలి. లేకుండా నువ్వు ఎక్కడో తెర మీదనో, టీవీలలోనో, ఇంకెక్కడో కనపడతా అంటే అది కుదరదు. నువ్వు చెప్పు, టీవీలలో సువార్త చెప్పు, లేకపోతే సభలు పెట్టి చెప్పు,
లేకపోతే ఊరూరా తిరిగి సభలు ఏర్పాటు చేసి చెప్పు, అంతేగాని నేను లేకుండా నేనే అక్కడ సంఘం పెడతాను అని అంటాం ఎంతవరకు కరెక్ట్? అది విరుద్ధం. ఇప్పుడు సతీష్ కుమార్ గారికి జాన్ వెస్లీ గారు కౌంటర్ ఇచ్చారు. ఎందుకంటే మాలాంటి వాళ్ళని చాలామంది సతీష్ కుమార్ గారు అనుసరిస్తున్న ఆ స్క్రీన్ చర్చెస్ విధానాన్ని చాలామంది తప్పుపట్టారు. ఆయా పట్టణాల్లోని సేవకులు, ఆ లోకల్, ఆ ప్రాంతపు సేవకులు ధర్నాలు చేశారు, వ్యతిరేకించారు, గొడవలు చేశారు. అయినా సతీష్ కుమార్ గారు ఎక్కడ తలగ్గక రాజకీయ అండతోటి, డబ్బు అండతోటి, పలుకుబడితోటి వాటిలందరినీ మేనేజ్ చేసి అక్కడ యథేచ్ఛగా తెర సంఘాలను ఏర్పాటు చేస్తున్నారు. మరి ఏర్పాటు చేసినప్పుడు స్థానిక సంఘాలకు ఎంత ఇబ్బందులు. వారి సంఘానికి వచ్చే కొంతమంది విశ్వాసులు ఆ సంఘానికి అక్కడే వెళ్తూ ఉన్నారు. వీరు కష్టపడి రక్షించి వారిని పెంచి పోషిస్తూ వాక్యంలో ఉంటున్నప్పుడు వీరు సడన్గా అక్కడికి వెళ్తుంటే ఒక స్థానిక కాపరికి ఎంత ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది, ఎంత భారం ఉంటుంది. మరి అదంతా సతీష్ కుమార్ గారికి తెలవదని కాదు, తెలిసినా నన్ను ఎవరు ఏం చేయలేరు అని. ఇప్పుడు అదే పెద్ద స్థాయిలో ఉన్న జాన్ వెస్లీ గారు ఇలా చెప్పడం వల్ల ఎప్పటికైనా మరి సతీష్ కుమార్ గారు కానీ స్టీఫెన్ ఫాల్ గారు కానీ వింటారేమో ఒకసారి వినాలి. ఎందుకంటే మరి ఇది వాక్యానికి విరుద్ధం అని చెప్పారు. అయితే జాన్ వెస్లీ గారిని నేను కూడా అభిమానిస్తాను, నేను కూడా ఫాలో అవుతాను. నాకు కూడా జాన్ వెస్లీ గారు అంటే ఇష్టం. కానీ ఆ వీడియోలో ఒక మాట ఆయన చెప్పారు. ఏం మాట అంటే, మా నడిపింపు కాదు, అంటే తెర సంఘాలను ఏర్పాటు చేయటం అనేది మా నడిపింపు కాదు అనే ఒక మాట అన్నారు. అంటే ఆ వీడియోలో వాక్య విరుద్ధం అన్నారు, సంఘానికి విరుద్ధం అన్నారు, అంతవరకు ఓకే. మా నడిపింపు కాదు అన్నారు. అంటే ఇది వాళ్ళు వేరే విధంగా అర్థం చేసుకునే అవకాశం ఉంది జాన్ వెస్లీ గారు. ఏంటంటే వాళ్ళు అంటే జాన్ వెస్లీ గారి నడిపింపు కాదు కాబట్టి ఆయన చేస్తున్నాడు, ఇది మా నడిపింపు అని సతీష్ కుమార్ గారు కానీ మిగతా వారు కానీ అనే ప్రమాదం ఉంది. అంటే వక్రీకరించే ప్రమాదం ఉంది, దీన్ని ట్విస్టింగ్ చేసే ప్రమాదం ఉంది. అంటే మీరు వాక్య విరుద్ధం అని చెప్పారు, కానీ మా నడిపింపు కాదు అని మీరు చెప్పారు కదా, ఆ మాటను వాళ్ళు వేరే విధంగా అర్థం చేసుకునే అవకాశం ఉంది. అయితే జాన్ వెస్లీ గారికి నేను ఒక విన్నపం చేస్తున్నాను. మీరు ఒక మంచి వీడియో చేయండి. తెర సంఘాలు ఎందుకు వ్యతిరేకమో, తెర సంఘాలకు కొత్త నిబంధన సంఘానికి ఎందుకు వ్యతిరేకమో, మేము ఎందుకు అవలంబించటం లేదో, అవలంబించకుండా ఉండటానికి ఆటంకం కలిగిన అంశాలేంటో ఒకసారి మీరు ఖచ్చితమైన మీరు వీడియో చేసి ఉన్నారో లేదో నాకు తెలియదు, కానీ ఒక్కసారి వీడియో చేయండి. ఎందుకంటే ఈ తెర సంఘాలు విరివిగా ఇప్పుడు వస్తున్న ఈ తరుణంలో మీలాంటి గొప్ప సేవకులు అంతర్జాతీయంగా పేరు ప్రఖ్యాతులు కలిగి అనేక ప్రాంతాల్లో వాడబడుతూ అనేక లక్షల మందిని సబ్స్క్రైబర్స్ కలిగి ఉన్న మీ ఛానల్ ద్వారా ఈ తెర సంఘాల గురించి ఒక వీడియో గనక రిలీజ్ చేయగలిగితే ఇది సత్యాన్ని చెప్పినట్టుగా ఉంటుంది, బైబిల్ నియమాలకు అనుగుణంగా ఉంటుంది, క్రొత్త నిబంధన సిద్ధాంతాలకు ఒక మాదిరికరంగా ఉంటుంది. మీరు అనేక మందికి ఈ విషయంలో ఒక గైడ్ చేసిన వ్యక్తిగా ఉంటారు. ఎందుకు మిమ్మల్ని ఈ మాట అడుగుతున్నానంటే, మాలాంటి వాళ్ళు ఎంత చెప్పినా, ఎంత చేసినా, ఎన్నిసార్లు చెప్పినా అతను పట్టించుకునే స్థితిలో లేరు. మీలాంటి వ్యక్తులు ఒకసారి దీని మీద గనక వీడియో చేసి చక్కగా ఒక మెసేజ్ కనుక మీరు ఇవ్వగలిగితే, అంటే నేనేదో సతీష్ కుమార్ గారు కౌంటర్ ఇవ్వమని లేకపోతే ఎన్కౌంటర్ చేయమని చెప్పడం లేదు, మీరు వాక్యానుసారమైన విధానాలను చెప్పండి, ఎందుకు వ్యతిరేకమో చెప్పండి, మీరు ఎందుకు తెర సంఘాలను ఏర్పాటు చేయటం లేదో చెప్పండి. మీ దగ్గర ఇంత టెక్నికల్గా అడ్వాన్స్గా టీం ఉన్నప్పటికీ ఎందుకు మీరు తెర సంఘాలు ఏర్పాటు చేయటం లేదో చెప్పండి. చెప్పినప్పుడు అది చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది, అది మాలాంటి వాళ్ళకు కూడా ఒక బూస్టప్గా ఉంటుంది. జాన్ వెస్లీ గారు, మీ దాకా ఈ వీడియో చేరాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే చక్కటి మాటలు మీరు చెప్పారు, చక్కటి మాటలు చెప్పారు, ఒక సార్వత్రిక సంఘానికి కావలసిన మాటలు మీరు చెప్పారు. మిగతా సేవకులు ఎంత ఇబ్బంది పడుతున్నారో మీకు తెలవంది కాదు. ఆ ప్రాంతాల్లో ఇప్పుడు చాలా సిటీస్లో కల్వరి టెంపుల్ ఏర్పాటు చేయటం ద్వారా అనేక మంది అక్కడికి ప్రభావితం అవటం వల్ల చిన్న సేవకులు, అంటే చిన్న సంఘాలు కలిగిన సేవకులు ఎంత ఇబ్బంది పడుతున్నారో మీకు తెలవంది కాదు. మీరు ఆ పెయిన్ను మీరు ఎరిగిన వారైతే మీరు ఒక చక్కటి వీడియో చేయాల్సిందిగా నేను మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తున్నాను, మిమ్మల్ని కోరుకుంటున్నాను.
మీరు చేస్తారని, మీరు ఆ తెర సంఘాల గురించి ఇచ్చిన వివరణ బట్టి మరొకసారి మీకు కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఇప్పటికైనా సతీష్ కుమార్ గారు ఇంకా కొంతమందిని ఆ స్క్రీన్ చర్చెస్ను నడిపించేవారు ఒక్కసారి ఆలోచించండి. మీరు అనేక మంది శిష్యులను తయారు చేసి అక్కడ వారిని కాపరులుగా ఉంచండి. మీరు అనేక ప్రాంతాలు తిరిగి వాళ్ళని బలపరచడానికి ప్రయత్నం చేయండి తప్ప మీరు లేకుండా మీ బొమ్మ కనపడే విధంగా టీవీలలో కానీ స్క్రీన్లలో కానీ కనపడే విధంగా చేయటం అనేది కరెక్ట్ కాదు, బైబిల్ అనుసారం కాదు. అదొకసారి మీరు గమనించమని మిమ్మల్ని సవినయంగా కోరుకుంటున్నాను. దేవుడు మనందరినీ దీవించును గాక. ఆమేన్.